మీద ప్రేమ వచ్చిందంటే వాళ్ళని ఏమని పిలుస్తాం? బంగారు కొండ అని పిలుస్తాం. పెళ్ళాం మీద భర్తకి ప్రేమ వచ్చిందంటే నా బంగారం అంటారు. దేనినైనా సరే బంగారంతోనే ఎక్కువగా పోలుస్తూ ఉంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బంగారానికి ఉండేటువంటి డిమాండ్ అలాంటిది. యాంకర్ చాలా బాగా యాంకరింగ్ చేస్తుందంటే ఏమంటారు? బంగారం లాంటి యాంకర్ అంటారమ్మా, బంగారం లాంటి యాంకర్. మరి బంగారం కోసం జరిగినటువంటి ఈ పోరాటం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఆగస్ట్ 15న విడుదలవుతున్నటువంటి చియాన్ విక్రమ్ గారి తంగలాన్ మూవీకి వెళ్ళిపోదామా? స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్ అనగానే మనకి సూపర్ డూపర్ హిట్ సినిమాల పేర్లన్నీ వరుసగా గుర్తుకొచ్చేస్తాయి. మరి కే జ్ఞానవేల్ రాజా గారు నిర్మిస్తూ మనకు అందిస్తున్నటువంటి సినిమా నీలం ప్రొడక్షన్స్తో సంయుక్తంగా, అలాగే డైరెక్టర్ పా రంజిత్ గారి డైరెక్షన్లో, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన ముందుకు వస్తున్నటువంటి చియాన్ విక్రమ్ గారు, అలాగే పార్వతీ తిరువోతు అండ్ మాళవిక మోహనన్ గారు, డానియల్, సో మెనీ బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ వర్సటైల్ యాక్టర్స్ అందరూ కలిసి నటించినటువంటి తంగలాన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు విచ్చేసినటువంటి అభిమానులకి, చియాన్ విక్రమ్ గారి అభిమానులకి, సినిమాని ఎంతగానో ప్రేమించేటువంటి అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆగస్ట్ 15న మనకి బంగారం గురించినటువంటి GPS రూట్ మ్యాప్స్ అన్నీ తెలియబోతున్నాయి. ఐఎమ్ గోయింగ్ టు గెట్ సమ్ డీటెయిల్స్. అందుకని నేను ఆల్రెడీ గోల్డ్ కలర్ ప్రిపరేషన్లో వచ్చేసాను. ఏంటి వెనకాల విక్రమ్ గారు కనిపించేస్తున్నారా మీకు? ఈ మధ్య యాంకర్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే ఉంటుంది. చెప్పండి ఏం జరగబోతుందో. ఓకే, సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి పార్వతి గారు వచ్చేసారు. A very very hearty welcome to Parvati Tiruvothu, who is a fantastic actress. And alage ipude ikkadiki enter avutunnatuvanti, yes, we have our Chiyan Vikram garu here. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అన్న తారతమ్యం లేకుండా ఏ ఇండస్ట్రీ అయినా సరే చాలా ఇష్టంగా ప్రేమించేటువంటి యాక్టర్ విక్రమ్ గారికి సాదర స్వాగతం పలుకుతోంది ఎంటైర్ మన తెలుగు ప్రేక్షకులందరూ నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నారు విక్రమ్ గారికి. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ విక్రమ్ గారు. అలాగే సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ పా రంజిత్ గారికి ముందుగానే హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. వాట్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారు ఇక్కడే ఉన్నారు. సార్, a very hearty welcome to you and hearty congratulations to you. We also have amongst us one of the finest actors, Mr. Daniel. Mr. Daniel, a very very hearty welcome to you too. Vikram garu, warm welcome to Ranjit sir, Gnanvel Raja garu, Parvati garu, Mr. Daniel. Hello and a very very hearty welcome to you. అలాగే మన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కూడా వచ్చారు. సాయి రాజేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు మా స్పాన్సర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. డెక్కన్ చాయ్,
A division of Shreyas Group proudly presents the pre-release event of Tangalan, powered by KLM Fashion Mall, Keep Loving More, Suchir India, Come Live the Future, Prakruti Avenues Private Limited. Jewelry partners are Vega Jewels. It's in Andhra Pradesh, Telangana, and United States of America. Health partners Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Karimnagar, and Guntur. Music is on Jungly Music, and event is organized by Shreyas Media, Bharat's #1 events and movie promotions company. Can we have a big round of applause for Shreyas Media ఇంత సూపర్గా ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తున్న శ్రేయస్ మీడియా వారికి అభినందనలు తెలియచెప్తూ ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి మరో బ్యూటిఫుల్ హీరోయిన్ మాలవిక మోహనన్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఒక మాంత్రికురాలుగా కనువిందు చేయబోతోంది మనకి ఈ సినిమాలో. ఆగస్ట్ 15 డేట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనందరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉంటాము. ఆ తర్వాత తప్పకుండా వెళ్ళి ఈ బ్యూటిఫుల్ సినిమాని ఏదైతే హిస్టరీ నుంచి రీక్రియేట్ చేయబోతున్నారో తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, హే బై ద వే, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నా స్నేహితులకి, ఫ్రెండ్స్కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏమిటో మీ అమ్మలు నాన్నలతో ఫ్రెండ్షిప్ చేసి ఇప్పుడు మీతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. తర్వాత రాబోయే మీ పిల్లలతో కూడా చేస్తాను. కానీ ఇప్పుడు ఒక పని చేద్దాం అర్జెంటుగా. రీసెంట్గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన జీవి ప్రకాష్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ సాంగ్ ద వార్ సాంగ్ని చూసేద్దాము. లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్, రిటన్ బై నన్ అదర్ దెన్ చంద్రబోస్ గారు. ష్యూర్ హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లిన్, కంప్లీట్ టీంలో ఒక్కొక్కళ్ళు ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని మనకి తెర మీద చూపించబోతూ ఉన్నారు. అండ్ దీన్నన్నిటినీ క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ పా రంజిత్ గారు, బిగ్ సల్యూట్ టు యూ. పా రంజిత్ గారు మనకు అంతకుముందు తీసినటువంటి సినిమాల పేర్లు చెప్తేనే అసలు బోలెడంత అరుపులు వినిపించేస్తాయి. కబాలిడా, కాలాడా, సరాపట్ట పరంపరేడా, ఇలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ గారు బోలెడంత రీసెర్చ్ని చేసి ఈ సినిమాని మనకు అందిస్తున్నారు. అంటే దాని వెనకాల ముఖ్యమైన కారణం జ్ఞానవేల్ రాజా సార్. మనకి ఆవారా లాంటి సినిమాల్ని, యుగానికొకడు లాంటి చిత్రాల్ని, నువ్వు నేను ప్రేమ, సింగం లాంటి సినిమాల్ని అందించినటువంటి గ్రేట్ ప్రొడ్యూసర్. స్టూడియో గ్రీన్ నుంచి మనకి మరో బ్యూటిఫుల్ సినిమాని అందిస్తూ ఉన్నారు. అండ్ అలాగే త్వరలోనే సూర్య గారితో కంగువాని కూడా అందించబోతున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ ఇప్పుడు మనం కాస్ట్ అండ్ క్రూ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. బట్ చిట్టి మాస్టర్ అంటున్నారు నేను ఒక చిట్టి నృత్యం చేసేస్తాను అని. ఏమంటాం? వచ్చేయమంటాము. సో చిట్టి మాస్టర్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ విత్ యువర్ వండర్ఫుల్ టీమ్. వార్ డాన్స్ని ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇన్వైటింగ్ చిట్టి మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎవర్రా అది? చాలా టాలెంట్ ఉందిరమ్మా. ఒక్కసారి జీవి ప్రకాష్ గారికి కనపడండి. వావ్, చిట్టి మాస్టర్ అండ్ టీమ్ అద్దరు కొట్టేశారు. సూపర్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి మాస్టర్ అండ్ టీమ్. ఒకసారి గట్టిగా మా మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, చప్పట్లతో అభినందనలు తెలియచెప్తాము. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ ఈరోజు మనం ఇక్కడ చూసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా మనం వెండితెర మీద చూడబోతున్నాము ఆన్ ఆగస్ట్ 15th తంగలాన్ మూవీ. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి నటీనటుల్లో కొంతమందిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము. ఆయన లిరిక్ రైటర్, అలాగే ఆయన యాక్ట్ చేశారు, అలాగే డైలాగులు రాశారు. మనకి వెన్నెలకంటి గారు అంటే చాలా ఇష్టం. ఆయన రాసినటువంటి పాటలు అంటే చాలా ఇష్టం. వెన్నెలలాగా హాయిగా ఉంటాయి. అలాగే వాళ్ళ అబ్బాయి చేసేటువంటి క్యారెక్టర్స్ అయినా సరే, అలాగే లిరిక్స్ అయినా సరే అంతే బాగుంటాయి. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రాకేంద్ర మౌళి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రాకేంద్ర మౌళి ఇందులో డైలాగ్స్ రాసిన ఆల్మోస్ట్ విక్రమ్ గారి హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద డెడికేషన్. ఎస్, అంటే క్యారెక్టర్లోకి దిగిపోయి అలా రాస్తే ఎలా ఫీల్ అవుతుంది అంత లేదండి. ఆయనలాగా ఎలా కష్టం. హాయ్, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి, ప్రేక్షకులందరికీ, విక్రమ్ గారి ఫ్యాన్స్కి హాయ్, శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. హాయ్,
To all the guests present here down here, hi, good evening. From where do I start? టు బీ సింపుల్, విక్రమ్ గారి గురించి నేను మొదలెడతాను ఫస్ట్, టు బీ ఆనెస్ట్. ఎందుకంటే ఈ అసోసియేషన్ 3 generations యాక్చువల్గా మీతో పనిచేసింది అనేది ఐఎమ్ సో గ్లాడ్ అండి. మై ఫాదర్ వర్క్ విత్ యూ వెనలకంటి గారు. చిరునవ్వుల వరం ఇస్తావా, చితి నుంచి బ్రతికొస్తాను, మరు జన్మకి కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తాను. సో ఇప్పటికీ వ్యాలంటైన్స్ డేకి ఆ పదాలు ఇంకా నడుస్తున్నాయి. సో అది మా నాన్నగారు అప్పుడు మీతో అసోసియేట్ అయ్యారు. ఐఎమ్ సో గ్లాడ్ దట్ హ్యాపెన్. అండ్ నాన్న సినిమాకి ఇంకా శశాంక్ వెనలకంటి గారు మీతో పనిచేశారు. ఇప్పుడు నేను మీ సినిమాకి డైలాగ్స్ రాయడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఐ ఫీల్ సో ఫార్చునేట్ అండ్ హ్యాపీ అబౌట్ దట్. సో యు ఆర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. సో ఎలా అంటే నాకు పర్సనల్లీ క్రిస్టియన్ బేల్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇస్ ఆర్ డియర్ చియాన్ విక్రమ్ సార్. నాకు అంత ఇష్టం అండి మీరంటే. యువర్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్, everything you do is so wonderful to watch, and what a human you are. I've been watching all your videos. అంటే మీ సినిమాకి అప్పుడు చిన్నప్పుడు దిల్ దూల్ ఆ సినిమాలకి క్యూలో నుంచొని టికెట్లు కొనుక్కొని సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన సంతోషం నాకు ఇప్పటికీ గుర్తుంది. సో హ్యూజ్ ఫ్యాన్ సార్, హ్యాపీ టు బి హియర్, హ్యాపీ టు సీ యూ ఇన్ పర్సన్. అండ్ నెక్స్ట్ జ్ఞానవేలన్న, ఆయన మా అన్నయ్యతో చాలా అసోసియేట్ అయ్యారు. నేను అప్పుడు అసిస్టెంట్ రైటర్గా పనిచేస్తునేవాడిని. దెన్ ఈ సినిమాకి ఇప్పుడు నేను రైటర్గా చేస్తున్నాను. అన్న, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ టు హైదరాబాద్. అండ్ రంజిత్ అన్న, వణకం, ఎప్పుడు இருக்கீங்க సార్? நல்லா இருக்கீங்களா? ఓకే. సార్పేట పరంపర నేను డైలాగ్స్ రాశానండి ఆ సినిమాకి. సో అది నచ్చి మళ్ళీ ఈ సినిమా ఇవ్వడం జరిగింది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ అండ్ హిందీలో నేను డబ్బింగ్ చేయడం జరిగింది. ఐ ఫీల్ రియలీ ఫార్చునేట్. And Parthi ma'am, big fan of your work and your personality, ma'am. You're such a great star. I really admire you. And Malavika Mohanan garu, ఇప్పటిదాకా ఆవిడకున్న సో కాల్డ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ సినిమాతో పటాపంచలైపోతుంది. ఎందుకంటే అప్పటిదాకా జస్ట్ ఒక బ్యూటిఫుల్ లుకింగ్ ఒక అందమైన హీరోయిన్ అనుకుంటారు. ఇప్పుడు వాట్ ఎ పర్ఫార్మర్ షీ ఈజ్ అని ఒక పేరు రాబోతోంది. ఐఎమ్ సో గ్లాడ్ బికాస్ ఐ వాచ్డ్ ఇట్ ఇన్ ప్రయర్. ఐ కెన్ డెఫినెట్లీ సే దట్. సో హ్యాపీ టు బీ హియర్ అండి. అండ్ తంగలాన్ అనే సినిమా మీకు ఒక సపరేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది థియేటర్కి వెళ్తే కనుక. ఇట్స్ అ న్యూ వరల్డ్. అండ్ ఈ వరల్డ్లో మీరు ఆ క్యారెక్టర్స్తో పాటు అక్కడే ఉంటారు. మీరు ఫైనల్ అయ్యేసరికి మీకు ఒక డీప్ ఫిలాసఫీ మీ మైండ్లోకి వెళ్తుంది. సో అది ఈ సినిమా ద్వారా మీరు అనుభూతి పొందాలి నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాను. అది థియేటర్స్కి వచ్చి చూస్తే ఇది ఇంకా బాగుంటుంది. ఇది డెఫినెట్లీ థియేటర్స్లో చూడాల్సిన సినిమా. మీరు ఐబొమ్మలోనో అలాగా మొబైల్ ఫోన్స్లో వద్దండి. అండ్ వీల్ స్టాప్ పైరసీ, అది కూడా చెప్తున్నాను నేను బై ఆల్ మీన్స్. సో థియేటర్కి వచ్చి చూడండి, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అండ్ ఇందులో తెలుగులో మేము కంప్లీట్గా ఒక చిత్తూరు యాసలో ఆ టైం పీరియడ్లోకి రాసాము. సో వీ టుక్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు గెట్ దట్ సార్. అండ్ దానికి హెల్ప్గా ఉన్న యువర్ ఏడీ బాలా వాజ్ రియలీ హెల్ప్ఫుల్, రంజిత్ సార్. అండ్ నాతో కలిసి పనిచేసిన బలభద్ర పాత్రుని రాము గారికి అండ్ ఆల్ ద రికార్డిస్ట్కి, స్టూడియోస్కి, డబ్బింగ్ ఆర్టిస్ట్కి నేను చాలా రుణపడి ఉంటాను సార్. యూ బీయింగ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్, యూ నో హౌ టఫ్ ఇట్ ఇస్. So I just want to thank all my dubbing artists who worked for the film. And thank you so much. Please come to theaters on August 15th to experience a new world of Tangalan. You will love it for sure. Thank you so much. Good evening. థ్యాంక్ యూ సో మచ్ రాకేంద్ర మౌళి. తను ఒక అద్భుతమైన సింగర్ కూడా. ఐ థింక్ హీ సచ్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద డబ్బింగ్ టీమ్. ఇంత అద్భుతంగా అంటే తెలుగు నుంచి మనకి తమిళ నుంచి తెలుగులోకి వచ్చినా సరే ఇంత చక్కటి యాసని పట్టుకొని చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఆల్సో ఇన్ దిస్ మూవీ వీ హ్యావ్ అనదర్ వరల్డ్ ఫేమస్ యాక్టర్ మిస్టర్ డానియల్ కాల్తజరోని. మే వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ద బీచ్, అలాగే ద పియానిస్ట్, టూమ్ రైడర్ లాంటి మూవీస్లో చేసినటువంటి ఈ యాక్టర్ని మనము చూడబోతున్నాము తంగలాన్ సినిమాతో. సో ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అలాగే ఎస్కేఎన్ గారికి స్వాగతం పలుకుతున్నాం. Hi Mr. Daniel and hearty congratulations to you. Thank you so much. Thank you. So requesting you to please speak a few words. Hyderabad. Thank you so much for your welcome. I love you all. You've been amazing since I've got here, but I want to thank these guys. Starting with Paranjit, Parvati,
Malavika, and of course, Vikram, my brother. I couldn't have done this film without these guys. And Mr. Raja Ganaraja, thank you so much for bringing me over and the money to make the film. But thank you guys. I love you all. You guys are in for a treat. This is gonna be an amazing movie. August 15th, be there and experience something amazing, okay? I love you. Mwah. Thank you so much. And one second. May we request you to speak a few lines in Telugu too? Oh, go on then, go on, tell me. అందరూ బాగున్నారా? Sorry? అందరూ బాగున్నారా? Annarabagara. You got it. మీరు Mir. తప్పకుండా Takamunda. ఈ Huh? ఈ సినిమాని Sinomani. ఆగస్ట్ 15 August 15 15. చూడాలి. Today. And one more last line which will set it all. ఇక్కడ ఉండే Ude. అమ్మాయిల్లో Ambariyo. సుమానే Sumane. అందంగా ఉంది. అందంగా ఉంది. Anuma. ఉంది. Udi. థ్యాంక్ యూ. ఇంటికి వెళ్తానా? ఓరి నాయనో. రాజా మా అన్నయ్య రాఖీ వస్తుంది. అన్నయ్య సన్నిధి అదే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టాక్ చాలా పెట్టుకున్నాడు ఆయన దగ్గర. ఇక్కడ ఒకటి ఇవ్వచ్చు, అక్కడ ఒకటి ఇవ్వచ్చు అని. మా అన్నయ్య డానియల్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాము. దీని గురించి ఎవడైనా రాశాడనుకో మర్యాద కూడా చెప్తున్నాను. ఓకే, సో ఈరోజు ఇంతమంది కాస్ట్ అండ్ క్రూ ఇక్కడ ఉన్నారు అంటే, డానియల్, బై ద వే, వాట్ యూ సెడ్ ఇస్ ఆఫ్ ఆల్ ద గర్ల్స్ హూ ఆర్ హియర్, ఐ యామ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. యా, ఆఫ్ కోర్స్, యా, దట్స్ ద ట్రూత్. వాట్ ఇస్ దేర్ టు హైడ్? యా, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, వీళ్ళందరూ కలిసి ఎంత కష్టపడ్డారో ఒక్కసారి మేకింగ్ వీడియో చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద మేకింగ్ వీడియో ప్లీజ్. వాట్ అన్ అమేజింగ్ టీమ్ వర్క్. బీట్ ద సినిమాటోగ్రాఫర్ కిషోర్ కుమార్ గారు కానీ, లేకపోతే జీవి ప్రకాష్ గారు కానీ, ఎడిటర్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇంతమంది అద్భుతంగా సృష్టించినటువంటి ఈ ప్రపంచాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. అంటే చరిత్రలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని, అలాగే కొంత కథల్ని అల్లి మనకి ఒక బ్యూటిఫుల్ హిస్టరీలోనే వెనక్కి తీసుకొని వెళ్ళబోతున్నారు. మరి దాని వెనకాల ఉండేటువంటి కష్టం మనం తెలుసుకోవాలి అనుకుంటే, ఆగస్ట్ 15th ఇన్ థియేటర్స్ తంగలాన్ సినిమాని చూద్దాము. అండ్ ఇప్పుడు లెట్స్ హ్యావ్ అనదర్ బ్యూటిఫుల్ పర్సన్ స్పీకింగ్ టుడే ఫర్ అస్. ఈరోజు ఆవిడ పుట్టినరోజు కూడా. మాళవిక మోహనన్ గారి బర్త్డే సందర్భంగా విషింగ్ హర్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మనం పేట సినిమాలో చూసాము, అలాగే త్వరలోనే ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్న రాజా సాబ్ ఈ సినిమాలో చూడబోతున్నాము. విషింగ్ యూ సూపర్ గుడ్ లక్ అండ్ ఇన్వైటింగ్ యూ ఆన్ స్టేజ్ మాళవిక మోహనన్ గారు. Hyderabad. Happy to spend my birthday with you guys and my team of Tangalan. And I'm seeing my other producer right now, SKN Garu. I didn't know you were here. Tangalan. Ranjit sir, thank you. Thank you for trusting me with Aarati and making me a part of this mad world.
Wow, he's very excited. Vikram sir, it's been an absolute pleasure and a dream sharing this with you. Parvati, Danny, couldn't have done this without all of you, both of you, the entire team. Gnanavel sir, thank you. And a big thank you to the entire team of Tangalan, who's not here with us today, Kishore sir, everybody. I don't want to say much. Please go watch the film on August 15th. I want all of you to see this insane movie that we have made, and I hope you like it. Thank you. Thank you. ఓకే సో మాళవిక గారు ఈరోజు మీ పుట్టినరోజు, ఇట్స్ యువర్ బర్త్డే. సో విషింగ్ యూ వన్స్ అగైన్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. Thank you. అండ్ అలాగే బర్త్డే అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా విక్రమ్ గారు, రిటర్న్ గిఫ్ట్. సో ఒక రిటర్న్ గిఫ్ట్ మా ఆడియన్స్కి ఇవ్వండి. ఇది రివర్స్, మేము ఇవ్వం, మీరే ఇవ్వండి ఒక రిటర్న్ గిఫ్ట్. యూ కెన్ సే అ డైలాగ్, యూ కెన్ సే అ డైలాగ్ ఆర్ సింగ్ వన్ లైన్, వాట్ ఎవర్ యూ విష్ టు. మేము ట్రైలర్లో చూసింది ఎనీథింగ్, తమిళ్ ఇస్ ఆల్సో Trailer only has the scream. No, I can't scream. Here. సో ఎనీథింగ్ దట్ యూ విష్ టు, ఎనీ డైలాగ్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే. I think for now, just రంజిత్ సార్, ఎవ్రీబడి ఇన్ యువర్ టీమ్ ఇస్ గివింగ్ కిసెస్. ఓకే, ఒక గోల్డ్ కాయిన్ చూసుకోండి, అందరూ చూడండి. ఆషాఢం శ్రావణం స్పెషల్, యూ విన్ దిస్. కంగ్రాచులేషన్స్, బికాస్ యువర్ హోల్ మూవీ ఇస్ అబౌట్ గోల్డ్. యా, అండ్ తనకి కూడా ఒకసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి అందరూ కలిసి ఒకసారి హ్యాపీ బర్త్డే పాడండి అమ్మా. సీ హౌ ఆర్ పీపుల్ విల్ సింగ్. ఇలా పాడతారా మీరు? థ్యాంక్ యూ సో మచ్ మాళవిక, విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. దట్ కాయిన్ ఇస్ ఫర్ యూ. ప్లీజ్. thank you. 7,200 per gram. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గోల్డ్ ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి మనకి గోల్డ్ ప్రొడ్యూసర్ అండ్ గోల్డ్ డైరెక్టర్ ఇక్కడే కూర్చొని ఉన్నారు. బేబీ లాంటి ఒక గోల్డ్ సినిమాని అందించినటువంటి బోల్డ్, అంటే గోల్డ్తో పాటుగానే వాళ్ళు బోల్డ్ కూడా. సో బోల్డ్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు అండ్ బోల్డ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అంటే సొమ్ములతో పాటు దమ్ములు కూడా ఉండేటువంటి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ లోనే ఉంటుంది కాబట్టి దయచేసి సాయి రాజేష్ గారిని పెద్ద మనసు చేసుకొని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. సారీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చారా అండి? కాదండి, వీళ్ళ గోల్డ్ తవ్వకాలకు వెళ్ళినప్పుడు ఇచ్చారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది విక్రమ్ సార్. లైక్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. రంజిత్ సార్, మీకు కూడా చాలా పెద్ద ఫ్యాన్. ఒక 2 నెలల క్రితం, తెలుగులో చెప్తాను సార్, అందరూ మా వాళ్ళకి అర్థం అవటానికి. ఒక 2 నెలల క్రితం నేను ముంబైలో బేబీ హిందీ చేస్తున్నప్పుడు జ్ఞానవేల్ సార్ ఈ ఫిలిం మాకు ఒక 10-15 మినిట్స్ ఫిలిం చూపించారా. మైండ్ పోయింది అసలు. ఇది వేరే లెవెల్ సినిమా. మీరు చూస్తున్నది అంతా కొంత పర్సంటేజ్ అంతే. ఇది తీయటానికి, ప్రొడ్యూస్ చేయడానికి, డైరెక్ట్ చేయడానికి, యాక్ట్ చేయడానికి చాలా చాలా గట్స్ ఉండాలి. ఇది వెరీ 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 ఒక గ్రేట్ ఫిలిం కాబోతోంది. ఒక గట్ ఫీలింగ్తో చెప్తున్నాను. జ్ఞానవేల్ సార్, ఆ రోజు నేను చూసిన దగ్గర నుంచి లైక్ మీరు ఎలా చేస్తారు ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. ఐ లవ్ యువర్ గట్ సార్. పెద్ద డైరెక్టర్కి ఇలాంటి ప్రొడ్యూసర్ ఉండాలని కోరుకుంటున్నానండి. రంజిత్ సార్, లైక్
నేను చాలా చాలా ఇష్టం మీరంటే. లైక్ ఒక డైరెక్టర్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని నమ్మి తీసే ఒక డైరెక్టర్స్లో మీరు ఒకరు. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. యా. అండ్ విక్రమ్ సార్, నేను మీ గ్రోత్ అలా చూస్తూ పెరిగాను. బంగారు కుటుంబం గుర్తుంది, 9 నెలలు గుర్తుంది. పితామగన్ నుంచి ఈరోజు మీ స్థాయి ఎక్కడికో వెళ్ళింది. స్ట్రగుల్ అవుతున్న ప్రతి యాక్టర్కి మీరు ఒక ఇన్స్పిరేషన్. అండ్ మొన్న మేము బేబీ హిందీలో ఆనంద్ దేవరకొండ చేసిన క్యారెక్టర్ ఆ యాక్టర్కి కూర్చోబెట్టి ఐ సినిమాలో మీరు ఎంత కష్టపడ్డారు అని చెప్పి వాళ్ళకి ఒక వీడియో అదంతా చూపించి ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాను సార్. లక్కీ సార్, మేమందరం చాలా పెద్ద ఫ్యాన్స్. నిన్న మా సినిమా హీరోయిన్ ఫిలింఫేర్లో తన పేరు అనౌన్స్ చేయడం కంటే మిమ్మల్ని చూసి ఎక్కువ ఎక్సైట్ అయ్యింది బెస్ట్ యాక్టర్. సో లైక్ సో హ్యాపీ టు సీ యూ సార్. ఆగస్ట్ 15 ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ఎస్కేఎన్ గారు, మీరు అలా అరిస్తే నాకు భయం అవుద్ది. ఎస్కేఎన్ గారి స్పీచెస్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ విక్రమ్ గారు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి గురించే మళ్ళీ ఇంకో సినిమా తీస్తున్నాం అలాంటిది. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ రాసుకునే 2 ముక్కలు మీరు అలా అరిస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విక్రమ్ గారు చేసిన సినిమా అపరిచితుడేమో కానీ ఆయన మనందరికీ ఎప్పుడూ సుపరిచితుడు. సో ఎప్పుడూ కూడా సినిమాల్లో లీడ్స్ని హీరోలు అంటారు, బట్ యాక్టర్స్ని హీరో అంటే అలాంటి వ్యక్తి విక్రమ్ గారు. ఎందుకంటే ఆయనకి అటు సైడు తెలుసు, ఇటు సైడు తెలుసు. సో అలాంటి గొప్ప వ్యక్తి తెలుగులో కూడా చాలా సినిమాలు చేయటం అనేది మన తెలుగు వారందరికి కూడా గర్వకారణం. సార్, వీ ఎంటైర్ 2 states లవ్ యూ అలాట్ సార్. సో తంగాలన్ డార్లింగ్ జ్ఞానవేల్ కొంత ఫుటేజ్ చూపించారు, ఒకసారి చెప్పచ్చు కదా. అది చూపించారు. చూపిస్తే అసలు ఒక ½ అన్ అవర్ నేను ఒక ట్రాన్స్లో ఉండిపోయాను. అంటే ఒక వరల్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఆ వరల్డ్ నుంచి రాబుద్ది అవ్వట్లేదు, అలా ఉన్నాయి ఆ విజువల్స్. సో ఇది ఆగస్టు 15న ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్తో స్పెల్ బౌండ్ అయిపోతారు ఆడియన్స్ అందరూ. ఒక వరల్డ్లోకి ట్రావెల్ ఉంటుంది. సో అలాగే జ్ఞానవేల్ గారిని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం అందరం ఏదైనా ఆనందం వచ్చినప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం. ఆయన ఒక్కళ్ళే సగర్వంగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సగర్వంగా సమర్పించు అంటారు కాబట్టి. డార్లింగ్, మీరు తమిళ్తో పాటు తెలుగులో కూడా చాలా సినిమాలు చేయాలి. ఇప్పుడు చాలా చేస్తున్నారు, అలాగే డబుల్ చేయాలి. అలాగే పారంజిత్ గారికి తమిళనాటే కాకుండా తెలుగులో కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి మీకు. సో ఎందుకంటే మా ప్రసాద్ మ్యాక్స్లో 8:45కే వచ్చేస్తాయండి. మాకు చెన్నైలో 11 o'clock స్టార్ట్ అవుతాయి, కానీ 8:45కే మేము ఈగర్లీ మీ సినిమా వెళ్ళి చూసేస్తుంటాం. సో విక్రమ్ గారి సినిమాలో మీ స్టాంప్ అలా పడగానే మా ఇంకా డబుల్ అయింది. అలాగే ఇక్కడ ఉన్న బర్త్డే క్వీన్ మా మాళవిక గారు, మా ప్రభాస్ గారి సినిమాలో రాజాసాబ్లో హీరోయిన్ మాళవిక గారు. ఆవిడ ఇప్పటివరకు ఆవిడలోనే గ్లామర్ చూశారు, ఇప్పటి నుంచి ఆవిడ ఉన్న యాక్టింగ్లోనే గ్లామర్ చూస్తారు. సో మాళవిక గారు నాకు తెలుసు, ఎందుకంటే ఆవిడ చేసిన రోల్ ఏంటి, ఆవిడ దాని గురించి ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే ఆవిడకి అప్పుడప్పుడు
అలాగ ఫెయింట్ అయిపోయే వరకు ఒక 3-4 అవర్స్ మేకప్ చేసుకుని అది ఉండి ఆవిడ ప్యాషన్ తెలుసు. తంగాలంతో ఈ సినిమాలో ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటకు వస్తాయి. అలాగే రాజాసాబ్తో మీరు చూస్తారు, అది వేరు. సో ఇంకా ఈ ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న తంగాలన్, అలాగే తెలుగులో రిలీజ్ అవుతున్న మన మాస్ మహారాజా బచ్చన్, అలాగే మన రామ్ గారి ఇస్మార్ట్ శంకర్, అలాగే మా బన్నీవాసు ఆయి సినిమా, అన్ని సినిమాలు ఆగస్టు 15న. ఎందుకంటే పొంగల్ మారింది. ఇంతవరకు పొంగల్ అంటే జాన్ 14, జాన్ 15 వచ్చేది. ఇప్పుడు ఆగస్టు మిడ్లో కూడా ఒక పొంగల్ ఉంది. సినిమాలు 4-5 సినిమాలు చూసే పొంగల్. సో 4-5 డేస్ ఎక్స్టెండెడ్ వీకెండ్ ఉంది. అన్ని సినిమాలు చూసి అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అలాట్. సుమగారు ఇందాక బోల్డ్ అన్నారు, ఓల్డ్ అనలేదు. థ్యాంక్ యూ అండి. ఏమండి, మీరు నేను ఎప్పుడు ఓల్డ్ అనే పదం వాడడానికి కూడా అసలు చెప్పుకోం బయటికి, అసలు వద్దు, చెప్పొద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. మనకి పలాస డైరెక్టర్ కరుణకుమార్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. పలాస లాంటి సినిమాతో ఒక రూటెడ్ ఫిల్మ్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ కరుణకుమార్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మైత్రి మూవీ మేకర్స్ అనగానే మనకి సూపర్ డూపర్ హిట్ సినిమాల పరంపర గుర్తొస్తుంది. త్వరలోనే రాబోతున్నటువంటి పుష్పరాజ్ కూడా. సో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు, తంగలాన్ని తెలుగులో. వారిని వేదిక మీదకి శశి గారిని ఆహ్వానిస్తున్నాము. ఆన్ స్టేజ్ ప్లీజ్. కరుణకుమార్ గారికి స్వాగతం. ఎస్ సార్. నెక్లెస్ గొలుసు. అందరికీ నమస్కారం. సారీ, నేను పొద్దున్నుండి పనిచేసి అలసిపోయాను, ఇప్పుడే వచ్చాను. రంజితన్న, సారీ ఫర్ ద లేట్. నేను ఆర్ఎఫ్సి నుండి వచ్చాను ఇక్కడికి. మొట్టమొదటిసారి ఇలాంటి వేదిక మీద నిలబడడం నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే రంజితన్న నాకు ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. సో కమర్షియల్ కథలు, అందరినీ రంజింపజేసే కథలు, పాటలతో ఉండే కథలు, ఆటలతో ఉండే కథలు, ఫైట్లతో ఉండే కథలు, ఇవన్నీ కాకుండా మనం మర్చిపోయిన కథలు, మనల్ని మర్చిపోజేసిన కథలు, చరిత్ర చెప్పని కథలు, చరిత్ర పుటల్లో నిక్షిప్తమైన కథలు, ఈ కథలన్నింటినీ చెప్పడానికి ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని పలాస లాంటి సినిమాతో నేను మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే రంజిత్ గారు. అంటే సో నిశ్శబ్దాల అవనిలోన శబ్దం పుట్టించినవాడు, ఈ జంబూ ద్వీపాన్ని ఏలినవాడు, తరతరాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినవాడు. వీడెవడి కథ కూడా మనం చెప్పట్లేదంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం గారి అదృశ్య సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, చరిత్రది ఏముందిరా చింపేస్తే చిరిగిపోద్ది అని అంటారు కదా. యాక్చువల్గా చరిత్రలో చిరిగిపోయిన పేజీల్లో మనకి కనబడిన ఎంతో రక్తం ఉంది, ఎంతో వేదన ఉంది. ఇప్పటికి కూడా మనం ఒక డెమోక్రటిక్ సొసైటీలో బతుకుతున్నాం. డెమోక్రసీ అంటే ఏంటి? ఈక్వాలిటీ. కానీ మనం ఈక్వాలిటీలో ఉన్నామా లేదా? దాన్ని ప్రతి సినిమాతో ప్రశ్నిస్తూ ఒక పొలిటికల్ స్టాండ్ని తీసుకొని ఆ స్టాండ్కి కట్టుబడి నీలం అనే ఒక బ్రాండ్ని ఈరోజు నిలబెట్టిన రంజిత్ గారు నాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. సో ఈ స్టేజ్ మీద ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. తంగలాన్ సినిమా గురించి నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, మీరంతా చూశారు. బట్ మీరు చూసిన సినిమా ఇది కాదు. నాకు కూడా సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు చూసినట్టుగా జీవి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. సో నా మట్కా సినిమాకి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అవడం వలన ఈ సినిమా తాలూకా కొన్ని విజువల్స్ నేను చూశాను అక్కడ స్టూడియోలో. ఈ సినిమా తాలూకా కథ కూడా నాకు తెలుసు, ఎందుకంటే రంజిత్ అన్న వాళ్ళ అసిస్టెంట్స్ అంతా కూడా నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. సో ఈ కథ నాకు తెలుసు. ఈ కథ మనందరం మర్చిపోయిన కథ, మనందరికీ తెలియని కథ. ఈ కథను మనం చూస్తాం. కథలు చెప్పినప్పుడు ఎప్పుడు తెలుగు వాళ్ళు ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. సో ఈ తంగలాన్ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విక్రమ్ గారి గురించి నేను చెప్పడానికి అంతా ఏమీ లేదు, నేను ఊరికినే పొగిడితే సూర్యుడి ముందు డ్యూటీ లాంటిది, కాబట్టి ఇది అనవసరం. విక్రమ్ సార్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి సినిమాలో ఆయన ఇచ్చే డెడికేషన్ కానీ, ఆయన చేస్తున్న హార్డ్ వర్క్ కానీ మనందరికీ తెలుసు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఆర్టిస్టుల్లో విక్రమ్ గారు ఒకరు. ఈ సినిమా ఆస్కార్ వరకు తీసుకెళ్లాలని లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. మళ్ళీ ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానవేల్ రాజా గారు, సార్ అని బిజీగా ఉన్నారు సార్, సినిమాని ఆస్కార్కి మాత్రం ఖచ్చితంగా పంపించాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్
ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన విక్రమ్ సార్ ఫ్యాన్స్కి, పిఏ రంజిత్ గారు డైరెక్టర్ గారి ఫ్యాన్స్కి, మన మాళవిక గారి ఫ్యాన్స్కి, మా జ్ఞానవేల్ రాజా ఫ్యాన్స్కి అందరికీ కృతజ్ఞతలు. మాకు ముఖ్యంగా ఈ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి, వీఆర్ ఇన్ సెకండ్ ఇయర్ ఇన్ నైజామ్. సో మొన్నే తమిళ్ డబ్బింగ్ వచ్చిన మహారాజా ఎంత పెద్ద హిట్టో చూశారు. తర్వాత మా ఆఫీస్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమా ఈ తంగలన్. సో తప్పకుండా ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ కానీ, రిలీజ్ అయిన 2 సాంగ్స్ కానీ ఇప్పటికి నేను చాలాసార్లు వింటాం, చాలామందికి కూడా వినిపించాను. సో ఎవ్రీబడి ఆర్ కనెక్టెడ్, మంచి కంటెంట్ ఉంది. ఖచ్చితంగా విక్రమ్ సార్ని ఈ మధ్య మనం ఏదైతే ఆ యాక్టింగ్ ఈ మధ్య కొంత మిస్ అయ్యామని అనిపించింది, బట్ ఇది పూర్తిగా మన సాటిస్ఫై చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సార్ విక్రమ్ సార్ అసలు మీరు అక్కడ వేరే ఉన్నారు సార్ అసలు. సో ఎక్స్ట్రాడినరీ సార్. వీఆర్ ఆల్వేస్, మీ యాక్టింగ్ అంటే అందరికి ఇష్టం. మీరు ఏ రోల్ చేసినా దానికి పూర్తి సాటిస్ఫాక్షన్, అంటే ఆ రోల్కే ఒక అందం తెస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా మీకు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని, మా ఆఫీసుకు కూడా మంచి రెస్పెక్ట్ కూడా పెంచాలని ఈ అవకాశం మాకు ఇచ్చిన జ్ఞానవేల్ రాజా గారికి ఆల్వేస్ థ్యాంక్స్ అండి. తప్పకుండా August 15th, సో ఆల్రెడీ మేము తంగలన్ అండ్ మిస్టర్ బచ్చన్ కూడా వీఆర్ రిలీజింగ్ సార్. సో తప్పకుండా రేపు రిలీజ్ అవుతున్న డబుల్ స్మార్ట్ కానీ అన్నీ పెద్ద హిట్ కావాలి. అండ్ కూడా సో ఈ 4 ఫిల్మ్స్ ఈ August 15th ఆల్ ఫిల్మ్స్ షుడ్ రాక్ అండ్ మేక్ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్స్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తూ మనకి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ లైక్ సలార్ అండ్ ఇప్పుడు మహారాజా అండ్ ఈ సినిమాని అందిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నాది నెక్లెస్ గొలుసు. ఓకే, సో ఇప్పుడు సినిమా పాటలోకి వెళ్ళిపోదాము. మనకి అంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ని భాస్కర్ భట్ల గారు రాశారు, జీవి ప్రకాష్ గారు కంపోజ్ చేశారు. ఆ సాంగ్ని పర్ఫామ్ చేయడానికి ప్రవీణ్ అండ్ సాయి వేదిక మీదకి వచ్చేస్తున్నారు. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంకింగ్ ఆల్ అవర్ స్పాన్సర్స్. Deccan Chai, a division of Shreyas Group, proudly presents the pre-release event of Tangalan, powered by KLM Fashion Mall, Keep Loving More, Suchir India, and Prakriti Avenues Private Limited. Our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana, and USA. And our health partners are Yoda Diagnostics, Pharmacy, Clinic on Call. And the music is on Jungly Music. An event is organized by Shreyas Media, Bharat's #1 events and movie promotion company. Okay, so the stage is all yours. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మా దాము గారికి, ప్రొడ్యూసర్ దాము గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ గారికి స్వాగతం. మన మంగళవారం హీరోయిన్ ఆదివారం వచ్చారు. Praveen and Sai, thank you so much. Fantastic performance. The complete team. నేను మన రంజిత్ గారు కూడా 2 స్టెప్పులు వేసారేమో అనుకున్నాను. రంజిత్ సార్ త్వరలోనే మనకి సక్సెస్ మీట్లో ఒక 2 స్టెప్పులు వేయబోతున్నారు అని నాకు ఒక చిన్న వినికిడి. మేబీ లెట్స్ సీ ఇన్ ద సక్సెస్ మీట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ అండ్ సాయి ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అలాగే స్టూడియో గ్రీన్ నుంచి మనకి ధనంజయన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద ఎగ్జిక్యూటివ్ CEO ధనంజయన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి నిర్మాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని మనకి అందించడమే కాకుండా ఎంతో సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి దాము గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ధనంజయన్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సుమా గారు. యు ఆర్ రాకింగ్.
ఇన్ గోల్డెన్ డ్రెస్ నో యు ఆర్ లాకింగ్ అండ్ Yes, చాలా sir. చాలా బాగా డ్రెస్ చేసి వచ్చారు మీరు అండ్ Thank యు you. ఆర్ ద సూపర్ స్టార్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ గోల్డ్ ఆఫ్టర్ ద సినిమా సక్సెస్. అదే జ్ఞానవేల్ రాజా సార్. అందరికీ గోల్డ్ ఇవ్వాల. అందరికీ నమస్కారం అండ్ తంగలాన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అంత పెద్ద ఎక్స్పెక్టేషన్లో ఈ ఫిలిం ఇప్పుడు ఆగస్ట్ 15th రాబోతుంది అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అట్ స్టూడియో గ్రీన్స్ తరపు నుంచి వీఆర్ ఆల్ టోటలీ ఎక్సైటెడ్. ఒక పెద్ద రిలీజ్గా పాన్ ఇండియా రిలీజ్గా ఈ ఫిలిం రాబోతుంది ఆగస్ట్ 15th. మీరు చూడబోతున్నారు. ఇప్పుడు చూసినది అన్నీ ఒక ట్రైలరే, ఒక టీజర్, ఒక ఇంట్ మాత్రమే. ఈ ఫిలింలో మీరు మన చియాన్ విక్రమ్ గారి పెర్ఫార్మెన్స్ చూడబోతున్నారు అండ్ యూఆర్ గోన్ బి వండరింగ్ హౌ దిస్ మ్యాన్ హెస్ లివ్డ్ దిస్ రోల్. ఈ రోల్ ఇంత డెడికేటెడ్గా, ఇంత కంప్లీట్ ఒక ఎఫర్ట్ మీరు చూసారు. ఆయన కాస్ట్యూమ్ నుంచి ఆయన ఎఫర్ట్ ప్రతి దానిని మీరు చూసారు అండ్ యూఆర్ గోన్ బి స్టన్డ్ బై ద పర్ఫార్మెన్స్ ఆఫ్ చియాన్ విక్రమ్ గారు అండ్ అవర్ డైరెక్టర్, ద మ్యాన్ విత్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కంప్లీట్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చాలా ఫిలిమ్స్ ఇప్పుడు ఇండియన్ సినిమాలో తీసుకురాసిన పా రంజిత్ గారిని వీ హ్యావ్ టు అప్రిషియేట్. పా రంజిత్ గారు, యూ హ్యావ్ టు గో ప్లేసెస్ ఇన్ ఇండియన్ సినిమా విత్ మోర్ అండ్ మోర్ socially responsible film. We are all excited and we have two beautiful ladies here. One of the national award winning actress Parvati and the most stunning happy birthday girl Malavika Mohanan here, and we are all very excited from London and we are very very proud of you and thank you for being here and being a part of the promotions and on behalf of Studio Green we want to thank all the dignitaries who have come. ఆల్ ద డిగ్రీస్ మీరు వచ్చి ఇక్కడ ఈ ఫంక్షన్ని ఇంత పెద్దగా చేసినందుకు మా ధన్యవాదాలు అండ్ ఎవ్రీ వన్ ఐఎమ్ షూర్ యూఆర్ ఎంజాయింగ్ వాచింగ్ ద విజువల్స్ ఆఫ్ తంగలాన్ సన్ ఆఫ్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు బి ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ బాక్స్ ఆఫీస్ అండ్ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఇండియన్ సినిమా. వెయిట్ ఫర్ Tangalan on August 15 and thank you so much Suma Garu for the opportunity and I have to thank Shreyas Media, Sini Garu and the whole team of Shreyas Media for the wonderful job and making our this event a grand success and Sini Garu and Lakshmi and everyone, thank you so much and thank you all the dignitaries to come. Sir, Damodaran Prasad Garu, please give your wishes. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ Gyan for calling me and Tangalan and Vikram. What do I say Vikram? I think Indian cinema industry lone one of the most versatile actor unnarante Vikram. And pan India and meer eppudu antaru. I think Vikram's films have been pan India for quite some time, long back. Pan India has become a fashionable word now, but I think much before his films were pan Indian. So the kind of characters he played and kind of subjects he selected, I think it's a very rare quality in him that and happy birthday to you. Wish you a very happy birthday. But I just came to know about it. Anyways, so I wish the whole team of Gnanvel Raja, all the artists and technicians the best. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దాము గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ధనంజయన్ గారు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్పూత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. RX100 అలాగే మంగళవారం సినిమాలతో మంచి పర్ఫార్మెన్స్ని కనపరిచి అందరి మార్కులు కొట్టేసిన హీరోయిన్ పాయల్ రాజ్పూత్ గారికి స్వాగతం. అండ్ అలాగే ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. OMG, అందరికీ నమస్కారం హైదరాబాద్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా కదా? అయ్యో. So first and foremost, thank you so much for the warm welcome and I am falling short of words. I mean, sir, Vikram sir, yesterday I saw you at Filmfare Awards and I couldn't came in front of you and have a conversation with you, but today I have had that opportunity that you are sitting in front of me and it's like a dream come true. Thank you so much Gangwal sir. Where are you? Gangwal sir, he's a gem of a person and he's rooting for the best for everyone no matter what. So thank you so much, lots of love and respect for you and I just hope this movie is going to smash all the records at box office.
And congratulations to all the people associated with this film. So do watch it on 15th. देखोगे सारे? Yes. So thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్ పాయల్. థ్యాంక్ యూ. అండ్ మధురా శ్రీధర్ గారు టు ప్లీజ్ విష్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ తంగలాన్. అందరికీ నమస్తే. సో చాలా రోజులుగా మనం తంగలాన్ కోసం చూస్తున్నాము. మన తెలుగు ఆడియన్స్ రూటెడ్ సినిమాలని ఎలా ఆదరిస్తామో అందరికీ తెలుసు. మనము బాహుబలిని ఆదరించాము, తర్వాత పుష్ప 2ను ఆదరించాము, అలాగే మొన్న రీసెంట్గా వచ్చిన బలగము, ఇవన్నీ మట్టి సినిమాలు, అంటే వెరీ రూటెడ్ అండ్ నేటివ్ సినిమా. అలానే తంగలాన్ అంటే ఒక బంగారం లాంటి సినిమా నిజంగా మనకు. సో ఐఎమ్ షూర్ ఇట్స్ అ వరల్డ్ సినిమా బ్రదర్ పరంజిత్ జీ. మంచి అనే ఒక వరల్డ్ సినిమా కాన్సెప్ట్ ఇది, అంత రూటెడ్గా ఉంది. సో వీఆర్ ఆల్ వెయిటింగ్. యాజ్ ఎవ్రీ వన్ సెడ్, యూ హ్యావ్ బిగ్ ఫ్యాన్ బేస్ హియర్ ఇన్ తెలుగు. అండ్ విక్రమ్ సార్ ఏం చెప్తాం, వెరీ బిగ్ ఫ్యాన్ బేస్ హియర్. ఎవ్రీ వన్ లవ్స్ యువర్ వర్క్. సో వీఆర్ ఆల్ rooting for your cinema, and I'm so happy that అన్ని తంగలాన్కు ఎంత వెయిట్ చేస్తున్నారంటే అన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ దే లవ్ ద కంటెంట్. అండ్ August 15th రిలీజ్ చేయడానికి ఎవ్రీ వన్ ఈజ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. అండ్ మై బెస్టెస్ట్ విషెస్ అండ్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు మై బెస్ట్ ఫ్రెండ్ జ్ఞానవేల్ రాజా గారు. ఆయన సినిమా పైన ఆయనకున్న పిచ్చి తపన కోసం ఈ సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి, ఇంత రూటెడ్ సినిమా తీయడానికి. సో జస్ట్ ఫర్ పారంజిత్ గారి కోసం, విక్రమ్ గారి కోసం ఎంత పెద్ద వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నానో, జ్ఞానవేల్ రాజా కోసం అంత కోరుకుంటున్నాను. ఇట్ గివ్స్ హిమ్ టన్స్ ఆఫ్ ఎనర్జీ to make many more movies like this. So wishing entire team great success. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మధురా శ్రీధర్ గారు. కొంతమంది యాక్టర్స్ క్యారెక్టర్స్ కోసం చేసినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ని స్క్రీన్ మీద చూసినప్పుడు మనం అవాక్ అవుతూ ఉంటాం, కానీ ఆ యాక్టరే చూసి అవాక్ అయ్యారు అంటే అలాంటి యాక్టర్ని ఏమంటారు? పట్టు వదలని విక్రమార్కుడు విక్రమ్ గారు అంటారు. ఎస్, I sometimes feel that he does not realize to what extent he dedicates himself to the character. Salute to you, Vikram Garu. And let's have the trailer of Tangalan, please. So that's Tangalan trailer. Tangalan ante community leader. సో కమ్యూనిటీ లీడర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడున్నారు అని ఈ మధ్యనే మేము పొద్దున్నే చేసినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు వీ సెడ్ దట్ సోషల్ మీడియా కమ్యూనిటీస్లో లీడర్స్ ఉన్నారు, కాబట్టి ఆ లీడర్స్ అందరూ కూడా ఈ సినిమాని తప్పకుండా చూసి ఎంకరేజ్ చేయండి. August 15th రిలీజ్ అవుతుంది ఆన్ అవర్ సిల్వర్ స్క్రీన్ తంగలాన్ సినిమా. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మన విక్రమ్ గారితో సరి సమానంగా పోటీ పడి నటించినటువంటి ఓ బ్యూటిఫుల్ హీరోయిన్, వండర్ఫుల్ పర్ఫార్మర్. బెంగళూరు డే సినిమా కాదు, దానికన్నా ముందు నుంచి మనం ఆవిడతో ప్రేమలో పడిపోయాము. అలాగే ఉయరే లాంటి సినిమా, ఉళ్ళొഴുక లాంటి సినిమాలతో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ని కనపరిచిన పార్వతీ తిరువోతు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అంటే ఇద్దరు పాత్రల్లో ఎలా జీవించారంటే కాసేపు మీరిద్దరని మేము మర్చిపోయాం, మీరు ఎలాగో మర్చిపోయారు. హార్టీ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఎస్ పార్వతి గారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? I have actually taken some time to write down something in Telugu so that I hope it makes sense. Happy to be here with everyone. Mana Chiyan Vikram garuto act cheyadam has been a long standing dream, and I can just say with 100% surety, and my heart is swelling when I say this, he is the best co-actor that I have ever worked with. He carries you through the film. He is generous, not just for me, but for everybody. I have seen that. I hope I get to be like you as I continue to be an actor. Thank you for being my Tangalan.
రంజిత్తో పని చేయడం హ్యాస్ బీన్ అ లాంగ్ స్టాండింగ్ డ్రీమ్. సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్, అది ఎప్పటికీ పొలిటికల్. వి అలైన్ ఆన్ దిస్ అండ్ సో ఐఎమ్ సో హ్యాపీ యూ గేవ్ మీ గంగమాల్ టు ప్లే. అండ్ గంగమాల్ ఇస్ మై క్యారెక్టర్ ఇన్ తంగలాన్. అండ్ గంగమాల్ ఇంకా నాలోనే ఉంది, ఎప్పటికీ నాలోనే ఉంటుంది. తంగలాన్ సినిమా మీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. సో ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ వచ్చిన దానికి అందరికీ థ్యాంక్స్. పార్వతి గారు, మీరు తెలుగు అద్భుతంగా మాట్లాడేస్తున్నారు. మై లెగ్స్ ఆర్ షేకింగ్. దట్స్ అ డాన్స్ మూమెంట్ దట్ యు వాంటెడ్ టు డు. I should just do the dance. రెడీ? సాంగ్ No, ప్లీజ్. no. Oh shit, I was no. That's not, no. ఇలాంటివి ఎప్పుడు యాంకర్ కి చెప్పకూడదు. See, I have a gold coin for you. Oh yay! But I can't give this to you. Why? Unless you either dance, sing, dialogue, anything. If I can ask for some of the girls to come on, I can dance. Oh yeah, come on అమ్మాయిలు. I'd love to. మన డాన్సర్స్ ఎక్కడ? I mean, I love Manaki Manaki song. Yes. It's my favorite. Yes. So Okay. maybe two or Girls, three. come on stage, please. Maybe Chiang. Well, I'm there. Ready? No. The girls are ready. Maybe you. Maybe Malu. No. I completely forgot to say that Daniel and Malavika in the middle of all this Telugu speaking, I forgot to say thank you. Thank you. I saw Malavika killing it. So hats off to you, and Daniel, we'll see you. Oh my God. Thank you so much. Thank you. And you win the gold coin. తంగలాన్ గారు, మీరు చాలా కష్టపడ్డారు. మేము చూసారా ఎంత ఈజీగా ఇచ్చేస్తున్నామో గోల్డ్ కాయిన్స్ ఇక్కడ. సో యా, ఇట్స్ ద కాయిన్ ఇస్ యాజ్ రియల్ యాజ్ మై ఏజ్ ఇస్ 26. Oh yes. సేమ్ టు సేమ్. Well, yeah, I agree. Very good. Thank you so much and wishing you super success in all the industries that you are in. Thank you. ఇక స్టూడియో గ్రీన్ మనకి ఎన్ని బ్యూటిఫుల్ సినిమాల్ని అందించారో ఇందాకే మనం మాట్లాడుకున్నాము. ఒక ఆవారా సినిమా కానీ, నువ్వు నేను ప్రేమ, యుగానికి ఒకడు, ఇలాంటి సినిమాల్ని అందిస్తూ త్వరలోనే కంగువాని కూడా అందించబోతున్నటువంటి జ్ఞానవేల్ రాజా గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ స్టూడియో గ్రీన్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఐ లవ్ యూ తెలుగు ఆడియన్స్. మీరందరూ సినిమా మీ ప్రాణం, మీ అంటే నాకు ప్రాణం. సో ఈ తంగలాన్ ఫిల్మ్లో చియాన్ విక్రమన్న, రంజిత్ బ్రదర్ అండ్ మాలవిక, Parvati ma'am and Daniel sir and the whole team, Kishore, DOP, అందరూ చాలా కష్టపడ్డారు. ఈ ట్రైలర్ చూసి, మేకింగ్ వీడియో చూసి మీకే తెలుసు. మీ అందరూ ఆల్వేస్ యూ సపోర్ట్ గుడ్ కంటెంట్, గుడ్ ఫిల్మ్స్, హార్డ్ వర్క్. సో అందరూ హార్డ్ వర్క్, మీరు డెఫినెట్గా రిజల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారని నమ్మకం మీద మీరందరికీ థ్యాంక్స్ చెప్పి, ఈ ఫంక్షన్కు వచ్చిన అన్ని ఫ్రెండ్స్, దామోదర్ గారు, ప్రసన్న గారు, పాయల్ గారు, పండిట్ గారు, మన ఫ్రెండ్ సూపర్ స్టార్ ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్ గారు, first congratulations for 5 Filmfare Awards. So you are rocking yesterday and you have to rock always, SKN darling. You are my darling and you have to rock always. And mana friends andarku ee time lo thanks cheppanu. And please support good films. And August 15th Tangalan, Mr. Bachchan mana annaya
రవితేజ గారు ఫిల్మ్ మిస్టర్ బచ్చన్, మన బ్రదర్ రామ్ గారు ఫిల్మ్ అండ్ మై డార్లింగ్ బనివాసు గారు ఫిల్మ్ కూడా 4 బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. జ్ఞానవేల్ రాజా గారు మీరు మాట నిలబెట్టుకున్నారండి. మీరు బడ్డీ ఈవెంట్లో 1 మినిట్ అమ్మా. తమిళ్లో ఇద్దరు సూపర్ స్టార్ ఉన్నారు, రజనీ సార్ అండ్ కమల్ సార్. ఇక్కడ 2 సూపర్ స్టార్ చిరంజీవి సార్ అండ్ బాలయ్య గారు ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అండ్ అలాగా కాంపరింగ్లో ఒకే సూపర్ స్టార్ ఉన్నారు, మన సుమ గారు. సో థ్యాంక్ యూ సార్. ఐ థ్యాంక్ హర్ ఫర్ ద ఎనర్జీ అండ్ లవ్ వాట్ షీ హస్ షోన్ హియర్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ అలాట్ సుమ గారు. థ్యాంక్ యూ సార్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. అండ్ మీరు మాట నిలబెట్టుకున్నారు. మీరు బడ్డీ ఈవెంట్లో మొన్న తెలుగులో మాట్లాడతాను, తంగలాన్ ఈవెంట్లో అని మాట ఇచ్చారు. అండ్ మీరు ఇవాళ స్పీచ్ పూర్తిగా తెలుగులోనే ఇచ్చారు. ఏదో మేనేజ్ చేశారమ్మా. లేదండి. ఏదో మిస్టేక్ ఉంటే క్షమించండి. సార్ నేనే చాలా మేనేజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ మా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఎస్, అండ్ డైరెక్టర్ పిఏ రంజిత్ గారి గురించి మాట్లాడాలంటే ఒక మైక్ కాదు, 2 మైక్స్ కావాలి. సార్ 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 సారు ఒక్కరింగ సారు 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 సార్ ఇల్ల సార్ ஐ ஆம் ஜஸ்ட் அபவுட் டு டெல் யூ சார். இன்னும் நான் உங்களை கூப்பிடல சார். சார் பரவாயில்ல, ஏன்னா உங்களை பற்றி ஒரு நல்ல ஏவி இருக்கு, அது ப்ரெசென்ட் பண்ணதுக்கு அப்புறம். ఓకే, సో ఫస్ట్ టైం వాళ్ళ ఏవి ఆయన ఇక్కడ ఉండగానే మేము లాంచ్ చేస్తున్నాం. ఎస్, లెట్స్ హావ్ రంజిత్ సార్ ఏవి ప్లీజ్. Ladies and gentlemen, put your hands together for one of the iconic directors, Pa Ranjit Garu. జై భీమ్. జై భీమ్. Thanks for love and I'm getting pressure. Don't shout like that. Oh, it is really so yeah. Thanks for love you pouring, and like it is not easy to appreciate my politics and what I'm trying to convey to my through my art. You accepting and you making me like it is not easy. In India we have a lot of separation and a lot of inequality is there, but we have a fight whatever we have it's a medium politically what we have been fighting like 100 years, and I have a tool in a cinema, so my fight through in my cinema, so you all accept. Really thank you, and Jai Bhim to all. I'm extremely happy to be here in Hyderabad for our film and Tangalan. You guys have always welcomed us with open arms and given us an incredible support. I'm sure you will love the Tangalan too. Tangalan, definitely you will like that movie. It is not a kind of it's a regular movie. Tangalan, I'm trying to tell the story, it is kind of என்ன சொல்கிறது, நம்முடைய ப்ரீ இண்டிபெண்டன்ட் மூமெண்ட்டுக்கு முன்னாடி நிறைய ப்ராப்ளம்ஸ் இருந்தது. அந்த ப்ராப்ளம்ஸில் நம்முடைய மக்கள் பட்ட கஷ்டத்தை ஓரளவுக்கு கொஞ்சம்
Yeah. I'm trying to tell. Yeah. I understand that, but it is not easy to tell that story in cinema. Our people struggled a lot. Our people struggle a lot, but in that struggle, it is not only for that getting gold. It's a liberation. It's a freedom. Freedom from where? In Indian people. It is not easy to like getting that freedom, no? In our ancestor, like year and year, our fighting, it's still continue that. But in some way, we're getting something, our rights, and like our voice rise against that inequality. So I'm trying through my art. And all the actors have worked extremely hard to bring their characters to life, especially Vikram sir and Malavika, Parvati, and Daniel, like Pasupati, and Ari, and Arsani, who acted, and everyone know they all done a very good job, and especially Vikram sir, no, I'm literally no, he's a fantastic, he did a fantastic work. When I wrote the script, I imagine who is going to that act, who is going to fulfill that the work, no. But in Vikram sir, no, he easily done it. He understand the character, he understand the words, and he understand the politics and pain and everything. He easily done it. He worked. He shown like that. It is kind of son of gold. It's you can easily get that from that movie. I'm really. I'm blessed. Seriously, I'm blessed, sir. I'm blessed. It is not easy to get an actor like you. And Daniel, you did a fantastic job. And Daniel, he came from British, and like he is kind of, he understands that politics, and he understands that what I wanted to tell that story. So he understands the very fine way, and he did a fantastic job. And Malavika, what you did, it is not easy. In female actors, no, it is not easy to took that role, accept that role. And Malavika did a fantastic Arati role in cinema. You just definitely, I hope you will enjoy that character. So everybody in and Parvati also. So everyone acted like, no, it's a monsters. They are monsters. They did something extraordinary. And my producer, I want to thank to my producer Gnanavel Raja. Gnanavel Raja, no, before we started, no, he without knowing story and anything, he just believed me, and he encouraged me, and every time I don't have tell that any word. He's just a fantastic person. He always supported me. He saw that full version of Tangalan. He loved and he appreciated, and still is supporting me. And like we are hoping a big victory. Definitely, I hope and audience, you like that movie. And we are giving a hard work and extremely, and definitely you love that movie. I know that we are. Because of that, not only Telugu audience, in Indian audience right now, no, they very much forward to that appreciating good movies. And like in India right now, no, it's a lot of things happened in that film industry. So definitely, so you all like that movie, I hope. And I would like thank to press and media. Please tell that about that Tangalan. I hope you will reach that film about that wider audience. The movie, it will get a big victory. My English is very bad. I am really nervous. So I don't know. I'm getting nervous because of that. You're shouting from my starter. I'm prepared to wrote something I speak, but it all collapsed. But it is okay. But so what I'm trying to tell my story through my art.
we all separated, we all like affected by the inequality. We need to try break that inequality. We have to stand, we have to throw our voice, we have to shout out. Being inequality, it is not a good. In the modern world, we still practicing caste, we still practicing the separation, we'll still practicing the inequality. We need to erase. We need to erase. We have to stand like that. Because of that, the inequality, it is a very worst thing in a human society. So we need to fight against inequality. We have to fight. Jai Bhim! Thank సార్ you. రంజిత్ సార్ సూపర్ సార్, వి సెల్యూట్ యూ. అండ్ సార్ చెప్పినది క్లుప్తంగా తెలుగులో చెప్పాలి అంటే మన సమాజంలో ఉండేటువంటి భేదాలని, మనకు ఉండేటువంటి ఇన్ఈక్వాలిటీస్ని ఫైట్ చేయడం కోసమే ఆర్ట్ ఫామ్ అనేది మనకి చాలా రకాలుగా వచ్చాయి. నాటకాలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి. అలాగే సినిమాల ద్వారా చెప్పేటువంటి ఒక అద్భుతమైన మాధ్యమాన్ని ఎంచుకొని రంజిత్ గారి సినిమాలని మనకు అందిస్తూ ఉన్నారు. అండ్ ఎస్, యు ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ సార్, ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. మీ సినిమాల నుంచి ఆల్వేస్ దెర్ ఇస్ నాట్ ఓన్లీ entertaining and engaging content, but there is a takeaway for all of us to think about and do something for the society. Thank you so much, sir. And Yeah, last one word I want to share. Cultivation of mind should be ultimate aim of human existence. So we need to cultivation our mind. Jai Bhim. sir రంజిత్ సార్ రండి సార్, ஒரு விஷயம் మాట్లాడాలి సార్. సి సార్, గోల్డ్ కాయిన్, ஒரு கோல்ட் காயின் இருக்குது சார் என்கிட்ட. 1 gold coin. 2 options you have, sir. 1, ఇక్కడ ఉండేటువంటి who is the most beautiful girl, you can give this coin to. Or 2, you can tell one dialogue from Tangalan or Kabali or any dialogue you can say. Dialogues. Cha, Parvati, you lost a chance. What dialogue you want? What dialogue you want? I don't. கபாலிடவா? சினிமாவில் மீசியை முறுக்கிக்கிட்டு இது என்ன சொல்லுவீங்க தெலுங்குல? మొహం మీద ఘాటు పెట్టుకొని, ముఖమల కాదు పెట్టుకొని. తెలుగు చెప్పనా సార్? தமிழ் சொல்லுங்க சார், பரவாயில்ல. ஸோ யா, மீசையை முறுக்கிக்கிட்டு மரல் வச்சுக்கிட்டு கபாலின்னு சொல்லி கூப்பிட்டா ஓடி வந்து, ஐயா சாமி கபாலின்னு சொல்கிறவன் கிடையாது அந்த கபாலி. கபாலிடா. ஐயோ, எனக்கே ஒரு மாதிரி இருக்குது. தயவு செஞ்சு நான் அப்படி கிடையவே கிடையாது. ஐம் சாரி. அண்ட் யா, சாவுக்கு துணிஞ்சவனுக்கு தான் இங்கே வாழ்க்கை. ஸோ థ్యాంక్ యూ. அதெல்லாம் చావడానికి సిద్ధంగా ఉండే వాళ్ళకే ఇక్కడ జీవితం అన్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్. థ్యాంక్ యూ సార్. సార్ గోల్డ్ కాయిన్తో పాటు నా మైక్ కూడా పట్టుకొని వెళ్ళారు. పర్వాలేదు, తవ్వకాల్లో మేము బయటకు తీస్తాం. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి ఇప్పటివరకు పా రంజిత్ గారు తీసిన ఏ సినిమా అయినా సరే ఒక ఐకానిక్ ఫిల్మ్గా మనకు గుర్తుండిపోతుంది. సో ఆయన మళ్ళీ చెప్పాలనుకున్న విషయం ఒకటే, ఇన్ఈక్వాలిటీస్ గురించి సొసైటీలో, అండ్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ సినిమా. సార్, ఫస్ట్ స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారి గురించి మాట్లాడాలి. ఆయన పర్ఫెక్ట్, హానెస్ట్, పర్ఫెక్ట్గా వరల్డ్ ఉన్న ప్రొడ్యూసరు. ఒకసారి ఆయన ఆఫీస్కి మన కేఎఫ్సి జనార్దను నేను వెళ్ళి గుంటూరు జిల్లా సీడెడ్ ఏరియా అండ్ నెల్లూరు జిల్లా, అంటే సీడెడ్ ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు అతను, ఈ 3 ఏరియాలు ఒక మాట తీసుకుని బయటకు వచ్చాం. ఒక్క పైసా క్యాష్ ఇవ్వాల. మేము బయటకు వచ్చిన నెక్స్ట్ నిమిషం 45 lakhs ఎక్కువ ఆఫర్ వచ్చింది. వస్తే ఆయన ఇవ్వాల. తర్వాత వేరే వాళ్ళు 75 lakhs కూడా ఎక్కువ ఆఫర్ చేశారు, అయినా ఇవ్వాల. సార్ ఇది நம்ம ப்ராப்பர்ட்டி இல்லை சார், பிரசன்னா சார் அவருக்கு ஆல்ரெடி கொடுத்துடு சார், நீ என்ன பேசிட்டன்னா போயிட்டு ప్రసన్న సార్ కిட்ட కేளுங்க సార్ అని చెప్పిన ఒక అద్భుతమైన నిర్మాత ఆయన. సో అలా మాట మీద ఇవాళ మామూలుగా మన వాళ్ళు చాలామంది 5 లక్షలు 10 లక్షలకు కూడా వేరే వాళ్ళు వచ్చారని కానీ మాట మార్చే వాళ్ళని చూసాం. కానీ
ఒక 45 లక్షలు 75 లక్షలు ఆన్ వస్తుందన్నా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్న నిర్మాతగా చూసుకుంటే జ్ఞానవేల్ రాజా గారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎవరికన్నా నా సినిమా ద్వారా నష్టం వస్తే నష్టం నా సినిమాని నేనే చూస్తాను సార్ అని చెప్పి మాట్లాడే మనిషి. అది కాకుండా రంజిత్ గారు ఫస్ట్ సినిమా అట్టకత్తి సినిమా చేశారు. సినిమా చేస్తే 1.75 చేశారు. ఆయన ఆ రోజున్న సిచ్యుయేషన్లో ఎన్కాష్ చేసుకుంటానికి ఆయన అతి తక్కువ రేటుకు కూడా సినిమా తీసుకోవచ్చు. లేదు సార్, వాళ్ళు కష్టపడ్డారు, కష్టపడిన దానికి వాళ్ళు తీసిన డబ్బులకి లాభం ఇచ్చే మనం సినిమా తీసుకోవాలి అని చెప్పి మాట్లాడి చేసిన నిర్మాత. సో అట్లా తను ప్రతి ఇదిలో కూడా చాలా పర్ఫెక్ట్. ఇక హీరోగా వస్తే విక్రమ్ గారు మన తెలుగు హీరోగాను చూసాము. ఆయన నటుడుగా నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన ఆల్రెడీ పీక్కులు చూపించారు. ఇవాళ మనం తంగళాన్ని కూడా చూస్తున్నాం. రంజిత్ గారి అట్టకత్తి నుంచి తర్వాత మద్రాసి నుంచి జ్ఞానవేల్ రాజా గారు క్యారీ అయిన విధానం చూసాం. డెఫినెట్గా ఇంత దీంతో ఇంకోటి ఏంటంటే జ్ఞానవేల్ రాజా గారు ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతూ నా సినిమా ఆడాలి, అలాగే మిస్టర్ బచ్చన్ ఆడాలి, అలాగే రామ్ సినిమా ఆడాలి, అలాగే బన్నీ వాసు గారి సినిమా ఆడాలి, అన్ని సినిమాలు ఆడాలి, ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకున్న ఒక మంచి మనసున్న మనిషి సినిమా ఈ తంగలాన్. అతి పెద్ద హిట్ అయ్యి మంచి మనసున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉండాలని అనిపించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగానే అన్ని సినిమాలు బాగుండాలి, బాగా ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అన్న తారతమ్యం లేకుండా అందరూ ఎక్కువగా ప్రేమించేటువంటి హీరో మన చియాన్ విక్రమ్ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. ఉన్నంత వరకు విక్రమ్ గారు, వి లవ్ యూ విక్రమ్ గారు అండ్ ఆల్ ది ఆడియన్స్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ లవ్ యూ సో మచ్. అండ్ విక్రమ్ గారికి డెడికేట్ చేస్తూ చిట్టి మాస్టర్ అండ్ టీమ్ విక్రమ్ గారి సినిమాలోని పాటల్ని డైలాగ్స్ని కలగలిపి ఒక మంచి డాన్స్ నంబర్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో వెల్కమ్ దెమ్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. పిఆర్ఓ. Oh my God, what energy, yaar. అసలు సత్యంగా నిజంగా చెప్తాను, చూడండి రోమం ఎలా వస్తుంది. బికాజ్ ఏంటంటే నేను చాలా ఫంక్షన్స్, నా మూవీ ఫంక్షన్స్తో కూడా నేను చాలా ఫంక్షన్స్ వెళ్ళాను. కానీ ఇలాంటి ఒక హ్యాపీ ఒక ఐ డోంట్ నో నేను ఒక ఆడియన్స్ అలాగా చూశాను. నాకు స్టేజ్లో వచ్చి నాకు ఏం చెప్పను, నేను ఐ జస్ట్ గో, మళ్ళీ ఎంజాయ్ చేయాలి అలా ఉంది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్స్ శ్రేయస్ మీడియా, థ్యాంక్స్ జ్ఞానవేల్ గారు, థ్యాంక్స్ మైత్రి whatever ఫర్ ఇలాంటి ఒక ఫంక్షన్ ఫ్రమ్ ద వర్డ్ యూ స్టార్ట్, ఫ్రమ్ ద వర్డ్ గో టిల్ ఇప్పటి వరకు అంత బంగారంగా ఉంది చెప్తే. అండ్ టు టాప్ ఇట్ ఆల్ ఐ థింక్ లవ్లీ క్రేజీ ఆడియన్స్ లైక్ యువర్స్. అసలు నేను ఇవాళ కూడా లిఫ్ట్లో వచ్చినప్పుడు ఏదో ఫ్యాన్స్ చూసి నేను జ్ఞానవేల్ గారి దగ్గర చెప్పాను, టోటలీ డిఫరెంట్ ఆడియన్స్ హియర్, డిఫరెంట్ ఫ్యాన్స్ హియర్ నా, అంత లవ్ ప్రేమ ఫర్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీ లవ్, అదే మేమందరికీ ఒక యూనో ఒక ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ జస్ట్ థ్యాంక్ యూస్ మాత్రం నేను చెప్తాను, నేను స్పీచ్ ఏం చెప్పను. బికాజ్ డైలాగ్ ఓకే, ముందు టీజర్ ట్రైలర్ ఎలా ఉంది పర్వాలేదు, కేక ఓకే, డూ అండ్ ఇఫ్ యూ సే దట్ ఓకే. అది మొదటిసారి నేను యాక్చువల్లీ వినిపిస్తాను, ఇట్స్ అంత బ్యూటిఫుల్గా ఉంది. నేను తమిళ్లో కూడా ఇలా చేయాలి. థ్యాంక్ యూ. ఐ వాంట్ సే ఓకే బస్, థ్యాంక్ యూ. రంజిత్ గారు చెప్పలాంటి నాకు కూడా కొంచెం టెన్షన్ అవుతుంది ఇప్పుడు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద డిగ్నిటరీస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు అందరూ ఐ నో యూర్ ఆల్ బిజీ పీపుల్, ఇక్కడ వచ్చి మన పిక్చర్ కోసం ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ యువర్ మూవీ, అంత బ్యూటిఫుల్గా, అంత స్వీట్గా, అంత వార్మ్ మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ రిమెంబర్ దాట్. అండ్ ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు యు సెడ్ సచ్ స్వీట్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఇన్స్పైరింగ్ థింగ్స్ దట్ యూ సెడ్.
Sai Garu, because actually you said I was an inspiration, but hearing that I felt more inspired. Thank you so much, and all of you. Oscar, yeah, that'll be nice. నేను ఆస్కర్ రవిచంద్రన్తో ఒక రెండు పిక్చర్ చేశాను. సో లెట్స్ సీ నెక్స్ట్, విల్ ట్రై. ఐ వాంట్ సే ఈ ఫంక్షన్లో చిన్న గారితో స్టూడెంట్స్ ఆ డాన్స్ ఒక్క సాంగ్ అంత బ్యూటిఫుల్గా, మన పాటలు నాకు చాలా నచ్చిందండి. నాకు ఐ నో దట్. ఏంటమ్మా? ఏంటి? వాట్ ఇస్ సే? సారీ, చిట్టి, సారీ. ఓకే, చిట్టి డాన్స్ మాస్టర్. థ్యాంక్ యూ చిట్టి, ఫ్యాంటాస్టిక్. నాకు అసలు ఈ ఫుల్ ప్రోగ్రామ్ లైక్ సుమా గారు ఫ్రమ్ ద బిగినింగ్ బంగారంగా వచ్చారు, బంగారంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు వాళ్ళ ఎనర్జీ చూస్తే మన అందరికీ ఎనర్జీ వస్తుంది. అంత బ్యూటిఫుల్గా యూ ఆల్వేస్ కంపేర్. ఐ లవ్ టు నో దట్ యు ఆర్ హియర్. ఆ తర్వాత డాన్సు, ఆ తర్వాత ఒకరు వచ్చి మాట్లాడినప్పుడు ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు హియర్ దోస్ బ్యూటిఫుల్ వర్డ్స్. మళ్ళీ టీజర్ ట్రైలర్ అన్నీ తెలుగులో చూడడానికి బాగుంది. నేను రంజిత్తో చెప్పాను ఈ పిక్చర్ లైక్ యాక్చువల్గా ఇది ఇట్ ఈస్ అ కామన్ మూవీ. ఐ థింక్ ఇది ఒక తమిళ్ మూవీ లేకపోతే తెలుగు మూవీ లేకపోతే హిందీ మూవీ అలా కాదు. 100 years బ్యాక్, ఇప్పుడు 1000 years బ్యాక్ పొన్నియిన్ సెల్వన్ జరిగింది. అప్పుడు ఆదిత్య కరికాలన్ వాళ్ళు అందరూ చోళాస్ ఉన్నారు. ఆ పిక్చర్ సో అంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు. అండ్ నాకు తెలుసు ఇది ఒక 100 years బ్యాక్ తంగలాన్, దట్ ఈస్ ద పీరియడ్ వీ షాట్ దిస్ ఫిల్మ్. ఇది ఒక బ్యూటిఫుల్, ఒక అడ్వెంచరస్, ఇట్స్ లైక్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. రంజిత్ హ్యాస్ డన్ సంథింగ్ స్పెక్టాక్యులర్. నాకు ఐ జస్ట్ కాంట్ వెయిట్ మీరు అందరూ చూడడానికి. ఒక మంచి ఫిల్మ్ విచ్ ఈజ్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇక్కడ చూడప్పుడు నాకు ఇది అన్నీ చూసి మీరు అందరూ మాట్లాడినని మీరు అందరూ చూసి మీ రెస్పాన్స్ అన్నీ చూసి నాకు ఇది చాలు, నాకు అసలు ఏం చెప్పొద్దు. ఐ జస్ట్ బీ హియర్, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఆ తర్వాత ద ట్రిబ్యూట్ దట్ దే గేవ్, సడన్గా నాకు వావ్ ఇంత క్యారెక్టర్స్ నేను చేశాను, ఇంత క్యారెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తుంది సమ్ పీపుల్. అండ్ నాకు అది సడన్లీ ఐ ఫెల్ట్ ఐ డోంట్ నో, ఐ గాట్ వెరీ ఎమోషనల్. నాకు అసలు ఇప్పుడు కూడా నేను ఏమేమో మాట్లాడుతున్నాను, క్షమించండి, బట్ ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. బట్ నాకు ఇంకా చేయాలి కదా, ఇలాంటివి చేయనప్పుడు ఇది ఎందుకు మేము చేస్తున్నాము? జస్ట్ ఫర్ ఫ్యాన్స్, జస్ట్ ఫర్ ఆడియన్స్, జస్ట్ టు మేక్ బెటర్ సినిమా, దట్ డ్రీమ్ కదా. సో సారీ 2 ఇప్పుడు వద్దు, తర్వాత తంగలాన్ 2 ఫస్ట్, తర్వాత ఐ జస్ట్ వాంట్ సే నేను స్టేజ్లో ఇలాంటివి వచ్చి నేను డాన్స్ చేయను ఎప్పుడు. ఆ చిన్న అమ్మాయి బ్యూటిఫుల్గా వచ్చి ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ డాన్స్ నా దగ్గర చెప్పింది. తర్వాత ఐ కుడెంట్ సే నో, ఐఎమ్ సారీ, ఐ కుడెంట్ మ్యాచ్ పార్వతి. సో బట్ ఐ నో యూల్ అండర్స్టాండ్. నాకు థ్యాంక్స్ చెప్పడానికి వన్ స్మాల్ లిస్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్, ఐ కెనాట్, నేను వన్ ఆఫ్ మై డ్రీమ్ డైరెక్టర్స్. ఎప్పుడు నేను మీతో నటనాలి, ఐ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ యువర్ మూవీస్. చాలా రోజు నుంచి మెడ్రాస్ నుంచే నాకు మంచి డైరెక్టర్ ఆయనతో, బట్ వీ డెంట్ హ్యావ్ ప్రాపర్ ద డేట్స్ డెంట్ మ్యాచ్ ఆర్ అలాంటి ఒక్కొక్క చిన్న అడ్జస్ట్మెంట్స్ వాజ్ హ్యాపెనింగ్. బట్ దెన్ తర్వాత తంగలాన్ గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఏంటంటే ఇది ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్. ఇట్స్ నాకు ఈ ఫిల్మ్ గురించి ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బికాజ్ ఇది మీకు ఒక చిన్న సర్ప్రైజ్గా ఉండాలి. ఐ ఫీల్ మీకు థియేటర్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా తప్పకుండా ఇది ఒక పెద్ద ఒక షాక్ అండ్ ఆ వాల్యూ ఉన్న ఒక ఫిల్మ్. దెర్స్ గోయింగ్ టు బి సో మెనీ థింగ్స్. దీంట్లో చిన్న మెసేజెస్ ఉన్నాయి, అడ్వెంచర్ ఉంది, మ్యాజిక్ ఉంది, ఎమోషన్స్, ఫుల్ మూవీస్ లైక్ దాట్. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ నాకు కూడా ఫస్ట్ షో చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. And that's all thanks to Mr. Ranjit. Thank you for giving me such one of the best roles. I don't know, it may be the best role. Picture vachina tarvata means that I've ever done. Thank you so much. I love you, Ranjit. That will always be that. Enti? Huh? Sorry? Dialogue.
అంతకు మించి అలా చెప్పకూడదు, అంతకు మించి. ఓకే, అల్సే ఇన్ తమిళ్ వద్దు. ఒక్క సామి, రెండు సామి, మూడు సామి, నాలుగు, యు నో దట్ డైలాగ్, అది. ఓకే, అపరిచితుడు. ఓకే, see, I just want to let me finish my thanks, okay? I want to say thank you to Gnanavel Garu for being such a wonderful producer. First day నుంచి I think ఒక్క రోజు వచ్చారు కదా సెట్కి, అదర్వైజ్ he just gave full liberty to us. And ఇప్పుడు కూడా పిఆర్ చేయనప్పుడు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, మీ మూవీ ఎలాంటి, we have to take it to a world stage. This should not be just a South Indian film or a pan Indian film. ఒక వరల్డ్ స్టేజ్కి తీయడానికి we need to do something. అలాంటి ఎప్పుడో you are always been so passionate about it. And talking about that, I should say that ఈ పిక్చర్లో ఏంటి స్పెషల్ నాకంటే, ఈ పిక్చర్లో ఉన్న వాళ్ళు అందరూ ఆర్టిస్ట్, కెమెరామ్యాన్ ఆర్ ద డైరెక్టర్ ఆర్ ద కార్పెంటర్, జూనియర్ ఆర్టిస్ట్, ఎవ్రీబడి అందరూ ఈ పిక్చర్ గురించి అంత యూనో ఆనందంగా చెప్తారు బయటకు వస్తున్నప్పుడు. అయ్యో పని చేయనప్పుడు కూడా ఆనందంగా చేస్తారు. ఎవరు కష్టపడి చేసాము, అది వేరే విషయాలు. కానీ ఈ పిక్చర్లో ఆల్ ఆఫ్ దెమ్ గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇట్ బికాస్ దట్ వాజ్ అ లవ్ ఫర్ దిస్ మూవీ. అండ్ నాకు తెలుసు మీడియా ఆర్ ఫ్యాన్స్, ప్రేక్షకులు అందరూ ఈ పిక్చర్ థియేటర్కి వచ్చిన తర్వాత ఐఎమ్ షూర్ దట్ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ రెజనేట్ విత్ యూ ఆన్ సమ్ లెవెల్. సో థ్యాంక్స్ ఫర్ దాట్. In advance I'm saying thank you Parvati for being that actress who I've always thought I wanted to work with you. అది ఒక చిన్న మేమిద్దరికి దగ్గర ఒక చిన్న వాళ్ళకు అలా సేమ్ ఫీలింగ్ నాకు కూడా, బికాజ్ ఐవ్ ఆల్వేస్ సెన్స్డ్ మన యాక్టింగ్ స్టైల్ ఆర్ ద వే వి అప్రోచ్ ఎ క్యారెక్టర్ ఏమో ఒక సిమిలారిటీ ఉంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ పిక్చర్లో మేము కలిసాము. సపోజ్ ఇట్ హ్యాడ్ బీన్, లెట్ మీ సే, సమ్ అదర్ పిక్చర్, కమర్షియల్ ఫిల్మ్ ఆర్ ఐ డోంట్ నో, ఆర్ అ పిక్చర్ వేర్ ద రోల్స్ వేర్ కంపాటబుల్. దీంట్లో బాగా చేశారు. ఈ పిక్చర్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ ఫుల్ పిక్చర్లో, అండ్ ఎవ్రీ సీన్ ఇస్ అ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సీన్. అది లవ్ సీన్ లేకపోతే ఫైట్ సీన్ లేకపోతే యూనో ఎనీ సీన్ మీరు చూస్తే దే విల్ బి అ పర్ఫార్మెన్స్ హ్యాపెనింగ్. కానీ ఇది పర్ఫార్మెన్స్ కోసం చూడొద్దు. ఈ పిక్చర్లో ఈ స్టోరీ వాట్ ఎవర్ విల్ బి సో ఇంట్రెస్టింగ్. అండ్ వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇన్ ద మూవీ విచ్ ఐ థింక్ మీరు చూస్తే మీరు కూడా నచ్చింది. మాలవిక గురించి చెప్తే రంజిత్ గారు చెప్పారు, నో హీరోయిన్ విల్ డూ వాట్ షీ డెడ్. కానీ నాకు హీరోస్ కూడా, సమ్ హీరోస్ మే థింక్ అయ్యో ఏంటమ్మా అలాగే చేశారు. ఐ థింక్ సమ్ ఆఫ్ యువర్ ఫైట్స్ వేర్ లైక్, పాపం ఫస్ట్ డే మొదటి రోజు నుంచే ఫుల్ చెయ్యి అంత నొప్పి, బికాజ్ వాళ్ళకు అసలు స్టిక్ ఫైటింగ్ రాదు. ఫుల్ డే ప్రాక్టీస్ చేసి కై ఇలా అయింది, చెయ్యి ఇలా అయింది. తర్వాత వాళ్ళకి భయం, డైరెక్టర్కి భయం, నాకు భయం, ఎలాంటి అమ్మాయి ఇలా చేస్తుంది, బికాజ్ ఫుల్ మూవీస్ ఫైటింగ్ ఫర్ హర్ కదా, గొడవ చేస్తుంది ఫుల్ మూవీలో. సో మేము ఫుల్ కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఒక 3 months ఏమో ప్రాక్టీస్ చేసి అంతా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నౌ షీఈ్ లైక్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అన్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ మాలవిక. ఐ థింక్ దట్స్, మీకు అందరూ తెలుసు అందంగా ఉన్నారు, గ్లామర్ ఆర్ బ్యూటిఫుల్, అదన్నీ. ఐ మీన్ వన్స్ యూ సీ దిస్ మూవీ, వావ్ వాట్ అ పర్ఫార్మర్. బట్ మోర్ దెన్ ద పర్ఫార్మెన్స్, I know she's performed well, but naku a grit and gumption that you put into this, beautiful. I thought that was something Ranjit and I talk about it all the time. Daniel, Mr. Daniel, stop looking at her like that. No, nothing. Why are you kissing everybody, looking at all the girls? What's your problem, man? You don't come to India and do this, okay? We Indians are there, right? Okay, listen. ఎంత ప్రాబ్లం చేశారు 300-400 years బ్యాక్. ఒక్కరు మన దగ్గర చిక్కారు కదా. లెట్స్ Daniel నా బ్రదర్, అండ్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్, ఫన్నీయెస్ట్, క్యూటెస్ట్, యాంగ్రియస్ట్ కోస్టార్ ఎవర్. ఎప్పుడు చూస్తే క్యారెక్టర్ ఎప్పుడూ చాలా కోపంగా ఉంటుంది. ఈయన కూడా షార్ట్ తర్వాత కూడా కోపంగానే ఉంటున్నాడు ఎప్పుడు, బికాజ్ ఆ మూడ్లో ఉంటున్నాడు. అండ్ షూటింగ్ తర్వాత చాలా కూల్గా వెల్కమ్, హే మ్యాన్, రెమో అవుతారు. లైక్ ఈజ్ యాక్చువల్లీ అపరిచితుడు, షూటింగ్లో అపరిచితుడు అండ్ లేటర్ రెమో. అండ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఎవ్రీ డే విత్ యూ, Dan. అండ్ లైక్ Parvati was saying regarding the other emotional scenes, even when we had the fights, always knew you had my back. And నాకు డానియల్తో మంచి విషయాలు, ఐఎమ్ సారీ స్పీచ్ కొంచెం లాంగ్ అవుతుంది సుమా, సారీ. ఏంటంటే డానియల్ అక్కడి నుంచి వచ్చి, లండన్ నుంచి ఇక్కడ వచ్చి,
he struggled a lot to do this. కానీ ఆయనకి ఒక నీ పోయింది, సెకండ్ షెడ్యూల్లో సెకండ్ నీ పోయింది, దెన్ బ్యాక్ పోయింది, తర్వాత పిక్చర్ ఫినిష్ అయింది అండ్ ఆయనకి ఆపరేషన్ 3 ఆపరేషన్స్ రైట్ 4 ఏమో. సో ఆయన ఒక టైం ఫర్ ఆపరేషన్ అని వెళ్ళారు. సడన్గా రంజిత్ వచ్చి లేదు జ్ఞానవేల్ గారు నేను కొంచెం క్లైమాక్స్ కొంచెం చేంజ్ చేయాలంటే ఆలోచించారు. డానీ ఇలా వచ్చారు షూటింగ్కి. తర్వాత సీన్స్ క్లైమాక్స్ ఫుల్ ఫైట్ కానీ చేశారు పావం. నేను చెప్తాను డానీ వద్దు డానీ డోంట్ డూ దిస్, వై డోంట్ యూ టేక్ కేర్. సో విల్ సే ఓకే ఐల్ టేక్ కేర్. సో ఆయన ఫైట్ మాస్టర్ దగ్గర చెప్తారు సి డోంట్ మేక్ మీ డూ దిస్ అండ్ హీల్ ఫాల్. అసలు ఆయనకు రాదు, ఆయన చెప్తున్నాడు ఇలా చేయకూడదు ఓకే అండ్ చేసి చూపిస్తారు. నేను డానియల్ యు ఆర్ ఆసమ్ డానియల్. ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద క్లైమాక్స్ అండ్ ఐ థింక్ ఆఫ్ దాట్ ఇట్ వాజ్ గ్రేట్ మ్యాన్. తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక ఆపరేషన్ చేశారు కదా 2 ఆపరేషన్స్. ఆపరేషన్ డానియల్. సో మన యూనిట్లో all the women except these 2 were his girlfriends. That charming, very funny, very cute. Thank you, Danny. And thank you everybody. And I just want to go now. Bye, I love you all. Thank you for the response. We will meet you on August 15th, okay? If I forgotten anybody, and I'd like to thank all the cast and crew of Andariki Namaskaram Krithignatalu. థ్యాంక్ యూ విక్రమ్ గారు. అండ్ ఎస్ తంగలాన్కి గోల్డ్ కాయిన్స్ అందించకపోతే ఎట్లాగా? నవ్ యూ హ్యావ్ టు గివ్ దిస్ కాయిన్స్ టు మీ టీంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో హూఎవర్ హ్యాస్ అ గోల్డెన్ హార్ట్ ఆర్ హూఎవర్ టుక్ మ్యాక్సిమం రిస్క్. ఇక్కడ 5 ఉన్నాయి. 5 ఇప్పుడు టీంలో డానియల్ ఉన్నారు, పార్వతి, రంజిత్ గారు, జ్ఞానవేల్ గారు, మాలవిక గారు. 5 ఉందండి. 5 కాసులు చూసేస్తే తప్ప. ఐ సెడ్ 5 కాసులు ఇచ్చిస్తే తప్పు. బికాజ్ నేను కూడా ఉన్నాను కదా అప్పుడు నాకు గోల్డ్ హార్ట్. మీరే గోల్డ్ కదా. ఓకే నేను డానియల్ అంటే ఇప్పుడు నేను కిస్ ఇస్తాను బట్ ఐఎమ్ నాట్ డానియల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. See you in the theaters and sorry selfie. అండ్ విక్రమ్ గారు వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ గ్రూప్ పిక్చర్ విత్ Can I give the యా దే కమింగ్ ఆన్ స్టేజ్. Oh, they are coming. Yes, జ్ఞానవేల్ రాజు గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. No, they want. పా రంజిత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మాళవిక మోహనన్ టు ప్లీజ్ కమ్ ఆన్ Kavali. స్టేజ్ అండ్ ఆపరేషన్ డానియల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఒక టీమ్ గ్రూప్ పిక్చర్. Thank you. Requesting the team to come for a picture, please. ரஞ்சித் சார் நீங்கள் போகும்போது அது கொஞ்சம் கொடுத்துட்டு போகணும். நான் பக்கத்து வீட்டில் இருந்து எடுத்துகிட்டு வந்துட்டேன். தேங்க்யூ. Group picture, please. Parvati, requesting you to please come for a group picture. Jnanvel sir, group picture. అండ్ అలాగే మైత్రి మూవీస్ శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దాము గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్కేఎన్ గారు, శశి గారు, సాయి రాజేష్ గారు, జిఎస్కే మీడియా నుంచి సురేష్ గారు, శ్రీనివాస్ గారు ఆర్ పిఆర్ఓస్, ధనంజయన్ గారు, మధుర శ్రీధర్ గారు, Jungly Music representative, anybody to please come on stage. Payal Rajput garu to please come onto the stage. And Big Ticket. Sir, requesting everybody to please come onto the center of the stage. Bala Vada.
Requesting everybody to please come onto the center of the stage. Center of the stage. బిగ్ టికెట్ జ్ఞానవేల్ రాజా గారి చేతుల మీదుగా విక్రమ్ గారికి అందించడం జరుగుతుంది. And thank you, Dhananjayan Garu, for always being there, the big source of support for us always. I'm so sorry, I forgot. Bala, one of the ADs. Bala way dubbing Anni Chesaru. He's AD and he's Ranjit Garu, co-director. And thank you to the editing team and the dubbing team and the writers team. Thank you so much. Thank you, sir. And Jungle Music నుంచి నిఖిల్ to please come on stage. Guna to please come on stage. శ్రేయా శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. ఎస్ మనకి హ్యాపీ బర్త్డే కేక్ కటింగ్ కూడా ఉంది, అందరు తినేసి వెళ్ళండి. పిఆర్ఓ యువరాజ్ గారిని, యువరాజ్ బ్రో. టికెట్ జ్ఞానవేల్ రాజా సార్ టు ప్రెజెంట్ ఇట్ టు విక్రమ్ గారు. బిగ్ టికెట్ విక్రమ్ గారికి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టు విక్రమ్ గారు. అండ్ ఎస్ హ్యాపీ బర్త్డే పాడుతూ ఉన్నారు కాబట్టి టుడే విల్ వైండ్ అప్ ద ఈవెంట్ విత్ కేక్ కటింగ్ ఫార్ అవర్ మాళవిక మోహనన్. Wishing you a very, very happy birthday. And our audience are going to sing. Yes, Tangalan, mana community leader kosam andaru kalisi for Malavika Mohanan. Oka happy birthday. Ready amma? Shrutilo vaadalandaru. Ready? 1, 2, 3, start.